యువ సంగ్రామ సదస్సుకి ఈరోజు అడ్డంకులు హైకోర్టు అనుమతులు తర్వాత ముందస్తు అనుమతుల తర్వాత బీఆర్ఎస్లు నిర్వహించారు. దానికి నిరుద్యోగులందరూ కూడా స్టేజ్ మీద నిరుద్యోగులు ప్రత్యేకంగా చేరేశారు. మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మీకు కూడా వేశారు. అసలు ఏంది నిజంగానే ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చూస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది, ఏమని ఆరోపిస్తుంది, పెయిడ్ ఆర్టిస్టులని. ఇప్పుడు మీకు కూడా వాళ్ళతో వేస్తే ఎట్లా చూడాలి దీన్ని? పేడ్ ఆర్టిస్టులు ఎవరు? రేవంత్ రెడ్డి ఏ పార్టీ? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు మారొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎవరు పేడ్ ఆర్టిస్ట్ చెప్పండి, మీరే చెప్పండి. మూడు పార్టీలా మారొచ్చిన వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీకి అది నాయకత్వం వహిస్తుంటే మేము ఏ పార్టీ కూడా మారదు, ఏ పార్టీ కండువా వేసుకోలేదు. ఇలా వీళ్ళ మద్దతు ఇచ్చారు, రేపు మీరు మద్దతు ఇచ్చినాం. నిరుద్యోగులు ఎవరైతే న్యాయం చెల్తారో వాళ్ళదే పార్టీ. కానీ ఇలా నిరుద్యోగులు అన్యాయం చేసింది ఎవరు? మీరు కాదా? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఎలక్ట్రానిక్ స్కూటీ అన్నారు. మరి హామీలు ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీని టీలు దాపించి బిర్యానీ బగ్గ తినిపించి పంపించిన. ఆ రోజు ఉన్నాను, విన్నాను, మీ బాధ విన్నాను చెప్పారు. మరి ఇప్పుడు దాకా రావడం జరిగిందా? ఒక్కసారి మా మాట్లాడడం జరిగిందా? మెస్సీ ఫుట్బాల్ ఆడతాడు, మెస్సీని తీసుకొస్తారు, అందాల పోటీలు పెడతారు, అవన్నీ పెట్టడానికి డబ్బులు ఉంటాయి. కానీ నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం బడ్జెట్ లేదు. తెలంగాణ చరిత్రను, తెలంగాణ భౌగోళికంగా ప్రపంచాన్ని చూపించడానికి మెస్సీని తీసుకొస్తున్నా, అందాల పోటీలు పెడుతున్నా అంటుండే. అసలు మనం బాగుపడితేనే కాదు ప్రపంచం చూసేది. మనమే అధ్వానంగా ఉంటే ప్రపంచం ఎట్లా చూస్తుంది? మనం బాగుండాలి కదా, మన పరిస్థితి బాగుండాలి కదా. ఇలా మన పరిస్థితులు బాగాలేదు, మన నిరుద్యోగ పరిస్థితులు బాగాలేదు. 18 మంది నిరుద్యోగులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి చనిపోయారు. మన పరిస్థితి బాగుంటేనే భౌగోళికంగా ఎవరైనా చూస్తారు. మన పరిస్థితి బాగోలేకపోతే ఎవరు చూడు. మెస్సి ఉత్తగా వచ్చిందా 100 కోట్లు 200 కోట్లు ఇచ్చిస్తుంటారు. అందరూ ఇప్పుడు ఉత్తన జరిగినాయి, డబ్బులు పెడితే ఆ డబ్బులు నిరుద్యోగులు పెట్టండి, ఆ డబ్బులు నిరుద్యోగ వృత్తికి పెట్టండి, ఆ డబ్బులు ఒక లైబ్రరీ కట్టడానికి పెట్టండి, ఆ డబ్బులు స్పోర్ట్స్ కేటగిరీకి ఇవ్వండి. అలాంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని తీసి భౌగోళికంగా తెలంగాణకి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ భౌగోళికంగా దేశం మొత్తం కాదు, ప్రపంచం మూలాలకు తెలుసు. ఎందుకంటే తెలంగాణ అంటేనే కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ అంటేనే ఇలా తిరగబడే శక్తి ఉంది. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకునే ఒక భావ్యం ఉంది. కాబట్టి ఇవాళ ఎవరో చెప్తే కానీ తెలంగాణ గురించి తెలిసే పరిస్థితి కాదు. ఇవాళ ఎక్కడ వెళ్ళినా కూడా, ప్రపంచ నలుమూలాలు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ అనే పదం అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగులు, మేధావులు, అదేవిధంగా వాళ్ళు ఏం పరిస్థితి నలుమూలల్లో ఉన్నారు. కాబట్టి భౌగోళికంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా చేయాలనుకుంటే బడ్జెట్ పెట్టి చేయండి. కానీ ఇలా గాలి మాటలు చెప్పి, ఉత్తమ మాటలు చెప్పి నిరుద్యోగులు మోసం చేసే ప్రయత్నం మాత్రం మీరు చెప్పండి. ఇందిరా నాయక్ కానీ, జేఏసీ నాయకులు కానీ వాళ్ళ స్పీచ్లు చూస్తే, స్టేజ్ల మీద స్పీచ్లు చూస్తే పొలిటికల్ లీడర్ని మించిపోయే స్థాయిలో ఉండే బిడా రేవంత్ అనుకుంటూ కూడా వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో వీళ్ళకి కూడా చెప్పాము కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పాము అదే మాటలు. గతంలో బస్ యాత్ర చేసినప్పుడు, గతంలో అదేవిధంగా పాదయాత్రలు చేసినప్పుడు ఇదే స్టైల్లో, ఇదే తరహాలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల మీద దూషించిన వాళ్ళమే. ఎందుకంటే ఆ రోజు మాకు బాధ అనిపించింది, పేపర్ లీక్ అనే బాధ అనిపించి వాళ్ళని తిట్టాం. ఇలా అదే తరహాలో, అదే స్టైల్లో ఇలా కూడా వీళ్ళ మీద మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? ప్రభుత్వాలే కదా. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు తీసుకొచ్చాయి కదా. నేను ఏ ఒక్క ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వట్లేదు. ప్రభుత్వాలు అన్యాయం చేసేవారు కాబట్టి ఇలా మద్దతుగా మాకు వచ్చారు కాబట్టి మేము మాట్లాడడం జరిగింది. అవును, మీరు మద్దతు ఇచ్చారు, ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటాం. ఇలా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఏ పార్టీ అయినా, పక్కన ఉన్న అస్సాంలో ఏ పార్టీ ఉన్నా కూడా మేము ఆ పార్టీ మద్దతు తీసుకుంటాం. ఏ పార్టీ వచ్చినా వాళ్ళ మద్దతు తీసుకుంటాం. నిరుద్యోగులు పార్టీ, అసలు పార్టీ ఉంటుంది నిరుద్యోగులకు? సిగ్గుందా మీకు ఏమన్నా? పార్టీ ఉంటుందా? ఉంది పార్టీ. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, తర్వాత హరీష్ రావుకో, కేటీఆర్కో పెయిడ్ ఆర్టిస్టులు అంతా డబ్బులు ఇస్తేనే వస్తారు, రోడ్లు ఎక్కుతారు, మాట్లాడుతారు. నేను ముందల రాహుల్ గాంధీ దిగిన ఫోటోలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయి, అదేవిధంగా బల్మూరి వెంకట, రియాజ్ వాళ్ళు దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా నాతో తిరిగారు కదా. మేము అప్పుడు దాన్నే అంటారు. కాబట్టి ఎవరు పేట ఆర్టిస్ట్? మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద పేట ఆర్టిస్టు. కాంగ్రెస్ మారిండు, బీజేపీ మారిండు, బీఆర్ అన్నీ మారిండు. ఆయన పెద్ద పేట ఆర్టిస్టు. ఆయన పక్కన పెట్టిన ఫస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ లేకుండా చూడాలని చూస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా సోయి, ఉత్తమ్ కుమార్కి, బట్టి విక్రమార్కి వాళ్ళకు సోయి ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండొద్దనే ఒక కుట్రతోనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలాయిస్తున్నారు. కాబట్టి వాళ్ళను సోయి ఉండి ఇలా ప్రజాప్రభుత్వం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి మా నిరుద్యోగుల తరఫు నుంచి మాట్లాడుతున్నాం. అదేవిధంగా 70,000, 90,000, లక్ష ఉద్యోగాలు మాట్లాడుతున్నారు. ఏడబడితే ఆడ మాట్లాడుతారు, అందరూ మాట్లాడుతారు. ఫస్ట్ సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఇలా ఇజ్జత్ పోయింది కదా, ఇలా ఇజ్జత్ పోయింది. ఇలా స్క్రీన్ల మీద పెడుతుంటే ఒక 70 అంటాడు, ఒక 80 అంటాడు, ఒక 90 అంటాడు, లక్ష అంటాడు. ఎవరేం మాట్లాడదు అర్థం కానీ. అంటే వీళ్ళ మీద, వీళ్ళ పరిపాలన మీద వీళ్ళకే సోయి, అవగాహన లేదు. ఎవరు చెప్పినా తెలంగాణ ప్రజలు వింటారని ఒక ఆలోచన ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి త్వరలో నిరుద్యోగులు వాళ్ళ చర్మాంగం పడడానికి త్వరలో నిరుద్యోగ బుద్ధి చెప్తారని చెప్పి రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. అదేవిధంగా రంగారెడ్డి, మెదకు, హైదరాబాద్, అదేవిధంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు పెద్ద ఎదురుదెబ్బ తగలబోతుంది. రాబోయే రోజులు మీరు కూడా చూస్తారనేది ఈ ఉంచుకుంటారు. గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ సమయంలో ఆ ప్రభుత్వాన్ని తిట్టిన నిరుద్యోగులు తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని నోటిఫికేషన్ ఎట్లా తిట్టుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ పంచన చేయలేరు. తర్వాత కూడా మళ్ళీ పార్టీ మళ్ళీ ఇంకో పార్టీకి వస్తే దానికి పోతుంటారు. ఇట్లా మాట్లాడుతూ ఉంటుంటే పెయిడ్ హాస్టల్కి ఏమంటారు? ఇప్పుడు మొన్న ఎలాంటి మహేశ్వర గారు కూడా వచ్చిండు తెలిసిన వారికి, ఆయన గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ మద్దతు రేపు మీ పార్టీ వాళ్ళు కూడా ఒక 1000 మంది సభ పెట్టండి, మేము కూడా వస్తాం.
చేస్తాం, మా బాధలు అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఇప్పుడు నిరుద్యోగ చేసిన నాయకులు నిజంగా నీ ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. నిజంగా ఉద్యోగాల కోసం కొట్లాడారు కాబట్టి ఇట్లా బయటకు వచ్చి కొట్లాడు. ఆ సిచ్యువేషన్ లేదంటుండే కదా. ఎందుకు లేవు, ఆయన గ్రౌండ్లో వస్తే తెలుస్తుంది కదా. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన రోడ్లు ఎక్కువ మొత్తం ఎండిన తాగుతాడు అవసరం నాకు ఇబ్బంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా 70,000 ఉద్యోగాలు ఇస్తే ఇప్పటికీ దిల్సుఖ్నగర్లో కుర్చీ కూర్చోబెడతా, ఆ కుర్చీ ఆడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి మాట్లాడదాం, ఆ కుర్చీ ఖాళీ చేపిస్తా, మీరు రండి మాట్లాడదాం. ఒక కుర్చీ కోసమైనా మీరు రండి, ఎందుకంటే మేమందరం కూడా మీ చుట్టూ కూర్చుంటాం, మేము లెక్కలతో ఆదాలతో సాక్షి చూపెట్టగలుగుతాం. మీకు దమ్ము ధైర్యం చెప్తాం. మీతో పాటు మీ రాహుల్ గాంధీ కూడా చెప్తున్నాం, ఆయన కూడా ఒక సీట్ వేస్తాం, ఆయన కూడా రమ్మ తీసుకుంటా, పక్కన ప్రియాంక గాంధీ కూడా ఇంకో సీట్ వేస్తాం, 3 సీట్లు కూడా ఖాళీలు వేస్తాం. మీరు రండి, శ్వేతాపత్రం తీసుకొని రిలీజ్ చేసుకొని రండి. మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తనే మీకు లెక్క ఉంటుందిగా, మేము తీసుకొస్తాం, మీరు తీసుకురండి. మీరు తప్పైతే మేము కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తాం. మేము కనుక మాదే రైట్ అయితే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వాళ్ళు ఎన్నికలకు వస్తారా? సరే, నిరుద్యోగులు కానీ గతంలో ప్రభుత్వం రావడం కారణం నిరుద్యోగులు, ఇది నిరుద్యోగ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు తిడుతున్నారు, మీకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. సరే, మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టు ఖాళీలు ఉన్న నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తే ప్రభుత్వానికి ఏం చేస్తారు? పాలాభిషేకం చేస్తారు. ఏం చేస్తారన్న, మీకు తెలియని విషయం చెప్పు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే సాయంత్రానికి పాలాభిషేకం చేస్తారు. మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి అనుకూలంగా మాట్లాడారు. నీకు ఇప్పుడు చెప్తున్నా కదా, 2 లక్షల ఉద్యోగాలు చేయమని చెప్పు, రేపే సాయంత్రం పాలాభిషేకం చేస్తా. 2 లక్షల 2 లక్షల ఉద్యోగాలు 20,000 ఎందుకు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాలు తక్షణం విడుదల చేయమని చెప్పు. కాబట్టి రాబోయే రోజు నేనే పాలాభిషేకం చేస్తా. కాబట్టి ఇవన్నీ ఉత్తమ మాటలు. ఇప్పుడు తిడుతున్నాం అంటే అన్నదమ్ములు కూడా తిట్టుకుంటాం, అన్నదమ్ములు తిట్టుకుంటాం, బాబాయ్ తిట్టుకుంటారు. మళ్ళీ ఏదైనా వాళ్ళు నిజంగా చేస్తుంటే అప్పుడు కూడా మేము కలిసి మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఆ రోజు వీళ్ళని తిట్టినాం, వీళ్ళ మద్దతు వచ్చి వీళ్ళు మాట్లాడినాం. రేపు మాకు మద్దతు మీరు రండి, మా గురించి ప్రెస్ మీట్ పెట్టండి, మా గురించి మమ్మల్ని అడిగి ఇలా ఒక ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్. ఫైనల్గా మీకు అండగా నిలబడితే ఎవరికైనా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తిడతారంట, అంతేనా? అంతే. పొలిటికల్ ఎజెండా లేదా? పొలిటికల్ ఏం లేదు, పార్టీ ఏం లేదు, ఎవరు ఏ పార్టీ లేదు, ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలన్నా, నిరుద్యోగులందరూ కూడా గుండెలో బాధ పెట్టుకుని వాళ్ళ ఆక్రోశ ఆవేదన వినిపించడానికి వచ్చారు. ఇలా లక్షల్లో జనాలు తిరగడానికి గల కారణాలు ఏంటంటే పార్టీ ప్రజాప్రభుత్వం పట్టించుకునే ఒక ఉదాహరణతో నిరుద్యోగులు బయట ఎక్కడికెక్కడ అరెస్టులు, ఎక్కడెక్కడ ఇనుపకంచెలు, ట్రాఫిక్ రూల్స్ వైలేషన్, అదని ఇదని నేను పొద్దున ఎత్తుకులే ప్రయత్నం చేశారు, నన్ను సభకు హాజరు కావద్దని ఇలా పోలీసు కుట్రలు పన్నుతారు. అయినా కూడా మాకు మద్దతుకు వచ్చిన నిరుద్యోగులందరికీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా మా ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా మమ్మల్ని ముందు వరుస కూర్చోబెట్టిన సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేక, ఎందుకంటే ఎవరు వచ్చినా మమ్మల్ని వెనక కూర్చోళ్ళు, కానీ మా కోసం స్పెషల్గా ఒక చైర్ కేటాయించి, మాకు ఒక పేర్లు కేటాయించి అక్కడ సీట్లు ఇవ్వడం అనేది మా సుధీర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేసి చెప్తున్నాను.